ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుండే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్స్ పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియపై మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రేవన్ మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 465 గ్రామ పంచాయతీలకు 3057 వార్డు స్థానాలకైతే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 3 జిల్లాలకు సంబంధించి కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే సమస్యాత్మక గ్రామాలు అయితే ఉన్నాయో దాదాపు 120 వరకు సమస్యాత్మక గ్రామాలుగా ఈ పోలీస్ అధికారులు గుర్తించారు. అక్కడ ప్రత్యేకంగా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు పోలింగ్ సరళి కూడా ఎప్పటికప్పుడు 3 జిల్లా కలెక్టరేట్లో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ల ద్వారా కూడా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. మనం ప్రస్తుతం పుట్టపాక అనే ఒక గ్రామంలో ఉన్నాం. పోలింగ్ బూత్ వద్దకు ఉదయం 7 గంటల నుంచి పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈసారి ముఖ్యంగా మహిళలు, వృద్ధులైతే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహంగా వస్తున్నారు. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకైతే తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు, లైన్ కూడా బారులు తీరిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. గత 2 దశలతో పోలిస్తే ఈ 3వ దశకైతే పెద్ద ఎత్తున అంటే ఓటర్ల నుంచి స్పందన వస్తుంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం పూటనే వస్తున్నారు. ముఖ్యంగా చలి ఉన్నప్పటికీ కూడా చలిని సైతం లెక్క చేయకుండా వృద్ధులు, మహిళలు అందరూ కలిసి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఓటు కీలకం కావడంతో సభ్యులు ఎవరైతే బరిలో ఉన్నటువంటి సభ్యులైతే పూర్తిగా ప్రతి ఒక్క ఓటర్ని కూడా పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బారులు తీరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పోలింగ్ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఓటర్లకు కూడా పూర్తి స్థాయిలో అంటే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. ఇందుకు సంబంధించి కూడా పోలింగ్ సిబ్బంది కూడా అంటే వాళ్లకు ఓటు వేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 465 గ్రామ పంచాయతీలకు 3057 వార్డు సభ్యులకైతే కొనసాగుతుంది. దీంతో పూర్తిగా 3వ విడత ఈ ఎన్నికలు పూర్తవుతాయి. దీంతో ఈ మొత్తం తమ అభ్యర్థులైతే తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఈ పోలింగ్ అయితే కొనసాగుతుంది. 2 గంటల తర్వాత కౌంటింగ్ అయితే ప్రారంభమవుతుంది. అయితే నిన్న 2 విడతల్లో అక్కడక్కడ చెదురుమూరు సంఘటనలు జరిగిన నేపథ్యంలో పోలీసులు కానీ ఇటు ఎలక్షన్ అధికారులు కూడా కొద్ది ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నారు. కౌంటింగ్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రత్యేకంగా చాలామంది ఈ 3వ దశలో అయితే పోలింగ్ అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున బారులు తీరి ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. గత 2 విడతలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం కూడా నమోదు ఎక్కువగా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 పుట్టపాక.